హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ మా వర్క్ ఏంటంటే ఈ లెటిన్ షీట్స్ బాత్రూమ్ ఇవన్నీ కూడా మనం అన్నీ అయితే కొళాయిలు అలాగే యాంగిల్ కార్క్స్ అన్నీ అయితే బిగించుకోవాలన్నమాట. ఈ 3 బాత్రూంలు అలాగే ఈ వాటర్ డ్రైనేజ్ లైన్ కూడా కిందకైతే కలుపుకోవాలన్నమాట. ఈరోజైతే ఫుల్ వీడియో ఇదే అనమాట. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అనమాట. ముందుగా మనం దీన్నైతే ఓపెన్ చేసుకుని డమ్మీలు అనమాట. ఈ డమ్మీలు కూడా వీటిని నీట్గా ఓపెన్ చేసుకోవాలి. కటింగ్ అనేది కరెక్ట్గా లేకపోతే స్క్రూ డ్రైవర్తో కానీ చిన్నగా కొట్టుకోవాల్సి ఉంటుంది. మరి ఎక్కువ హోల్ అయితే చుట్టూరు వచ్చేటట్టు కాకుండా అనమాట. ఇది ప్రతిదీ ఇట్లా ఓపెన్ చేసుకొని చుట్టూరు అయితే వైట్ సిమెంట్ పెట్టుకోవాలి. ఏమైనా లీకేజ్ అవుతున్నప్పుడు మనకి యువతల సైడ్కి వస్తుంది. టైల్స్ లోపలికి వెళ్ళాయి అనుకోండి చాలా ప్రాబ్లం అయితే అవుతున్నాయి ఫ్యూచర్స్లో. అందుకనే వైట్ సిమెంట్ అయితే పెట్టుకోండి మీరు కూడా. ఇదిగోండి ఈ లెటిన్ షీట్ అయితే మేమైతే తీసుకున్నాం. ఇది 230 mm అనమాట. మనకి 9 inches అయితే ఉంటుంది. మనకి సెంటర్ నుంచి 12 feet ఉంటుంది, 9 feet కూడా ఉంటుంది. అదే 12 inches 9 inches. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేద్దాం. మొత్తానికైతే మొత్తం వైట్ సిమెంట్ అయితే పెట్టేసుకున్నాం అనమాట. ఈ వైట్ సిమెంట్ పక్క బాత్రూంలో కూడా పెట్టేసుకున్నాం. ఈ బాత్రూంలో కూడా మొత్తం పెట్టేసాం. ఇప్పుడు మనం దీన్ని ఎలా బిగించుకోవాలి యాంగిల్ కార్క్స్ చూపిస్తాను. యాంగిల్ కార్క్స్ వీటిని యాంగిల్ కార్క్ అంటారు. వీటిని ఎలా బిగించుకోవాలో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి ఇది యాంగిల్ కార్క్ కదా. దీనికి ఇప్పుడు మనం స్పాంజెస్ ప్లేట్లు అయితే ఉంటాయన్నమాట. ఈ ప్లేట్లు వేసుకొని ఈ ఎక్స్టెన్షన్ నిప్పులు అనమాట. ఈ ఎక్స్టెన్షన్ నిప్పులకి మనకి 1 inch ఉంటుంది, 1.5 inch అయితే ఉంటుంది. ఇది ఇక్కడ ఉంది కదా, ఇది 1.5 inch. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి మామూలుగా అయితే సెట్ చేసుకొని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేనే చూపిస్తాను. తీసేవాళ్ళు సరిగా లేరనమాట, మనుషులు ఎవరు లేరు. అందుకని నేనే చేసి అయితే చూపిస్తాను. ముందుగా ఇదిగోండి స్పాంజ్ ప్లేట్ అయితే వేసుకోవాలి. మనకి ఎక్స్టెన్షన్ నిప్పుల్స్ అనేది ఎన్ని పడతాయో మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ చిన్నదైతే వేసుకోండి 1 inch, ఎందుకంటే దాని థ్రెడ్లు తక్కువ ఉంటాయి. తర్వాత 1.5 inch వేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఒకళ్ళు కట్ చేయాల్సి ఉన్న 1.5 inchని కట్ చేసుకోవచ్చు. 1 inch దాన్ని కట్ చేయకూడదు, అది చాలా థ్రెడ్ తక్కువ అయితే ఉంటుంది అనమాట. ఈ థ్రెడ్లు మనకి తక్కువ ఎక్కించామనుకోండి లీకేజ్ అయితే అవుతుంది. ముందుగా ఇప్పుడు మేము చూపించినట్టు థ్రెడ్లు మనకి టెఫ్లాన్ టైప్ వేయకూడదు. ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఇది మనం ఏ పొజిషన్లో కరెక్ట్గా సెట్ అవుతుందో అని. మనకి కిందకి కావాలన్నమాట. ఇది ఫ్లోర్ మౌంటెడ్ షీట్ కాబట్టి కిందకే ఉండాలి. మనకి ఇది కూడా మీకు కనిపిస్తుందా, స్పాంజ్ ప్లేట్ పక్కన చిన్న హోల్ అయితే పడింది. అలా ఆల్రెడీ ఎవరో కొట్టినారు దాన్ని. అలాగైతే కొట్టకూడదు. అలా కొడితే మనకి క్వాలిటీ మిస్ అవుతుంది అనమాట, నీట్గా అయితే ఉండదు చూడడానికి. మళ్ళీ వైట్ సిమెంట్ పెట్టాలి ఆ హోల్కి. ఇదిగోండి దీనిలో ఇప్పుడు నేను చూపించినట్టుగా అయితే ఇదిగోండి మనకి ఇలా టప్లైన్ టాప్ వేసుకొని టైట్గా అయితే బిగించేసుకొని, మీరు ఇప్పుడు కొలతకి ఎన్ని ఎక్స్టెన్షన్ నిప్పుల్స్ మనం సెట్ అయ్యాయో అన్నిటికీ మనం టెఫ్లాన్ టైప్ అయితే వేసుకొని ఫుల్ టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసుకుంటేనే మనకి వాటర్ అనేది లీకేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఫ్యూచర్లో మనం కాస్త అట్లా ఇట్లా చేసామనుకోండి తర్వాత లీక్ అవుతుంది, చాలా సమస్య అవుతుంది. నేను మునుపటి చెప్పినట్టు నీకు వైట్ సిమెంట్ అవన్నీ పెట్టకపోతే ఇంకా టైల్స్లో కూడా వస్తుంది. ఇది కూడా మీకు చూపిస్తున్నాను కదా. ఇది ఇక్కడైతే మాకు ఎక్స్టెన్షన్ నిప్పులు వేయాల్సిన అవసరం లేదు. ట్యాప్ ఉన్న థ్రెడ్లే సరిపోతున్నాయి అనమాట. అదే కాస్త ఎక్కువ అయితే అయింది. అందుకని మనం ఇక్కడికైతే కట్ చేసుకుంటున్నాం అనమాట. కట్ చేసుకుంది మనకి కాస్త స్మూత్గా ఉండాలని రఫ్ చేసుకుంటున్నాం. ఇంకపోతే మనం ఇదిగోండి ఇక్కడికైతే వచ్చేసాం. మనం దీన్ని మన గన్ పాయింట్ ఉంటుంది కదా, హెల్త్ ఫాసెట్ దీని అనమాట. ఈ హెల్త్ ఫాసెట్ మనం ఎలా బిగించుకోవాలో కూడా చూపిస్తాను మీకు. ముందుగా దీన్ని సీల్ అయితే ఓపెన్ చేసుకుందాం. హెల్త్ ఫాసెట్లో మనకి ఇది వాటర్ టెక్ కంపెనీ అనమాట. ఇది బాగుంటుంది. దీని మనకి గన్ పాయింట్ కానీ పైప్ క్వాలిటీ కూడా చాలా అయితే బాగుంటుంది అనమాట. ఈ పాయింట్ మనం నీట్గా ఇలా బయటకు తీసేసుకొని దీన్ని అయితే మనకి ఈ సెటప్ మళ్ళీ బిగించుకుందాం. ఎందుకంటే 3 బాత్రూమ్లు ఒకటేసారి ఉన్నాయి కాబట్టి డ్రిల్లింగ్ మిషన్ ఒకటేసారి కనెక్షన్ ఇచ్చి పెడదాం. వైర్ కూడా తక్కువ ఉంది మా దగ్గర. ఇదిగోండి మనకి ఈ కంపెనీ అనేది ఈ మెయిన్ ఇవి బాగుంటాయి, లీకేజ్ అయితే రావు. మీరు ఆల్రెడీ వాడుతుంటే మీరు ఎలా ఉన్న పరిస్థితి అయితే చెప్పండి. ఇందాక చూపించినట్టు యాంగిల్ కార్క్ అయితే సేమ్ అదే బిగించుకున్నాను. దీనికైతే మనం టెఫ్లాన్ టైప్ వేయాల్సిన అవసరం లేదు. లోపల అయితే వాషర్ ఉండి ఆ వాషర్లు కంపల్సరీ, ఎందుకంటే ఆ వాషర్ మిస్ అయితే వాటర్ అయితే లీక్ అవుతుంది. దాన్ని బట్టి టైట్గా అయితే బిగించేసుకున్నామంటే సరిపోతుంది అనమాట. ఇదిగోండి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నీళ్ళు రావు, పైన కనెక్షన్ అయితే ఇవ్వలేదు. మనం సాయంత్రం అయితే ఇవ్వాలి. దీన్ని అయితే ప్రస్తుతానికి చుట్టూ అయితే దాన్ని పెట్టేద్దాం. మిగతా బాత్రూమ్లు కూడా సేమ్ ఇలాగైతే చేసుకుందాం. సేమ్ ఇలాగైతే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇంక ఈ సెటప్ అని ఇక్కడ పెట్టేద్దాం. ఏ బాత్రూమ్లో అది మళ్ళీ మిస్ అయిపోతాయి అనమాట ఇవి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకపోతే మనకి లెటిన్ షీట్ అయితే మనకి బిగిస్తున్నాం అనమాట, ఫ్లోర్ మౌంటెడ్. దీనికి నేను చెప్పాను కదా ఆల్రెడీ, మన థిక్నెస్ కింద ఎంత ముందు బయటకు ఉందో దాన్ని బట్టి కట్ చేసుకుని దాని మీద మనకి గ్యాస్ కట్ బిగించుకొని చుట్టూరు ఉండ్రు అయితే వేసుకొని దాని మీద కూర్చోబెట్టాల్సి ఉంటుంది. ఈ లెటిన్ షీట్లు మనం ఎలా బిగించుకోవాలని దాన్ని సపరేట్గా వీడియో అయితే చేస్తున్నాను, మన ఛానల్లో ఉంది ఆల్రెడీ. ఇది పైన మనకి వాటర్ అన్నీ బిగించేసాం. ఇది సింగిల్ కట్ ఆఫ్ ట్యాప్స్ అనమాట. ఇది
ఫోమ్ టైప్ ఉంటాయి వాటర్ అనేది. 2 జల్లీల్లో ఉంటాయి. అలా 2 జల్లీల్లో కరెక్ట్ మెయింటైన్ చేసుకుంటే నీట్ వాటర్గా వస్తాయి. ఇదిగోండి ఇది మన కింద అయితే ట్యాంక్ అయితే కనెక్షన్ ఇచ్చేసాం. కింద ఇది కాస్త క్లీన్ చేసుకుని వైట్ సిమెంట్ పెడితే సరిపోతుంది. ఇంక పక్క బాత్రూంలో కూడా చూపిస్తాను మీకు ఎలా ఉన్నాయో. మనం ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా మనం నీట్గా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫిట్టింగ్ల దగ్గర ఫిట్టింగ్లు చాలా ఈజీ. మీరు చాలామంది వీడియోస్ చూసి కూడా మీరు నేర్చుకోవచ్చు అనమాట. చిన్న చిన్న ఫిట్టింగ్స్ ఉంటే మీరే కానీ చేసుకోవచ్చు. ఇది సెకండ్ బాత్రూమ్, ఇది కూడా మొత్తం క్లియర్ అయిపోయింది. ఇంకపోతే థర్డ్ బాత్రూమ్లో లెటిన్ షీట్ ఒకటి బిగియాల్సి ఉంటుంది. ఇదిగోండి మొత్తానికైతే అన్నీ అయిపోయినాయి ప్రస్తుతానికి. ఇదైతే లెవెల్ అయితే గీసుకుని 3 అడుగులు పెట్టేది కిందకి బిగుసుకున్నాం అనమాట. ఈ వాష్ బేషన్ అలా గీసుకొని చూపించిన గీత పై మట్టం అనుకుంటే రసమట్టం అని పెట్టుకోవాలి. ఆ తర్వాత కింద హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్ 2 మనం ఇదిగోండి ఇది మనకి జలాక్ గమ్ అంటారు కదా, దాన్ని యూస్ చేసి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ చేసుకున్న దగ్గర డ్రిల్లింగ్ మిషన్తో 12mm బిట్తో అయితే మనం కరెక్ట్గా దీని సైజ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఈ రాక్ బోల్ట్ అంటారు. ఈ వాళ్ళు ఇచ్చిన మనకి ప్లెక్స్ అనమాట, అంటే రాయల్ ప్లెక్స్ అంటారు కదా, అవి వాటిని దాంట్లో పెట్టేసి మనం టైట్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో మార్కింగ్ ఉంటే సగానికైతే మనం టైట్ చేయాలి, మిగతా సగం మనం దీన్ని పెట్టి అయితే మన వాష్ బేసిన్ అయితే టైట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ టైట్ చేసే విషయంలో ఫుల్ టైట్ అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. లేకపోతే ఒక్కొక్కసారి గోడ అన్లెవెల్గా ఉన్నప్పుడు మనం టైట్ చేసినప్పుడు ఇరిగిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పైన రసమట్టం కూడా నీట్గా అయితే లెవెల్కి ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రం బిగించుకోవాలి. వాటర్ అనేది కరెక్ట్గా దాని హోల్స్ అయితే కిందకైతే దిగుతుంది అనమాట. ఇంకపోతే కింద మనం వాషర్లు వేసి తర్వాత బోల్ట్ అయితే వేసుకొని బిగించుకోవాల్సి ఉంటుంది. వీడియోలో మీకు చూపించినట్టు అనమాట. ఇలా బిగించుకుంటే మనకి చాలా బాగా ఫిట్టింగ్ అవుతుంది. ఇదిగోండి చూసారు కదా, ఇలా ఫుల్ టైట్ చేసుకోవాలి. కొన్నిటికి వాషర్ బాగా సెట్ అవుతాయి, కొన్ని కంపెనీ ఉంటాయి ప్లంబర్ అలాంటి కంపెనీ. లోకల్ వాటికైతే సెట్ కావు. మనకి పెరావర్ ఇలాంటి కంపెనీస్ కింద ఫిట్టింగ్స్ బాగుంటాయి. ఇది మాత్రం నేను నోటీస్ చేశాను. మీరు ఏమైనా గుర్తిస్తే దానికి కామెంట్ అయితే చేయండి అనమాట. మీరు ఇంతవరకు చూసినట్టు వీడియో నచ్చే ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని మన వర్త్ అనిపిస్తే మీకు నాలెడ్జ్ని. ఇది వేస్ట్ కప్లింగ్ పైప్ అనమాట. ఈ పైప్ని మనం కింద వాష్ బేసిన్ పైన అయితే బిగించుకోవాల్సి ఉంటుంది. వైట్ సిమెంట్ వేసి చుట్టూరు పెట్టి దాని మీద పెట్టి కింద టైట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇలా టైట్ చేసినప్పుడు మనకి లీకేజ్ అయితే రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. దాని చుట్టూరు వైట్ సిమెంట్ అయితే ఉండేటట్టే చేసుకోవాలన్నమాట. ఇంకపోతే మనకి ఇది మన వేస్ట్ వాటర్ వచ్చే పైప్ కదా, దీన్ని అయితే ఇవి చూసారు మీరు గ్యాప్ అయితే ఎలా ఉందో. ఈ గ్యాప్ ఎందువల్ల వస్తుందంటే ఇది 1.5 ఇంచ్ పైపు, మనం పెట్టేది వచ్చి 1.5కి సెట్ అవుద్ది. దానికి 1.5కి 1.5కి మనకి అడాప్టర్ అయినా వేసుకోవాలి. లేదంటే ఇలాంటిది మనకి యాంగిల్ కార్క్ వస్తుంది కదా, యాంగిల్ కార్క్ వచ్చే మనకి క్లాత్ టైప్ అయితే రౌండ్గా అయితే చుట్టూ అయితే అయినా మనం అయితే వైట్ సిమెంట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా పెట్టుకున్న లీకేజ్ అయితే రాదు. కాకపోతే కరెక్ట్గా టైట్గా ఉండి తర్వాత వైట్ సిమెంట్ పెట్టుకోవాల్సి ఉండే ట్రై చేయండి మీరు. ఇదిగోండి ఇది ఫస్ట్ బాత్రూమ్. దీనికైతే నీట్గా అయితే వైట్ సిమెంట్ అన్నీ వేసేసుకున్నాను అనమాట. సెకండ్ బాత్రూమ్ కూడా అయిపోయింది. ఫైనల్గా మేము చేయాల్సిన వర్క్ అయితే వచ్చేసాం అనమాట. ఈ వర్క్ చూసే ఇప్పుడు అది కూడా పైన ఉన్నది పీవీసీ పైప్ అనమాట, కింద ఉండేది యూపీవీసీ పైప్. దానికి MTFT వేసి దాన్ని అయితే కలపాలంటే 1 ఇంచ్కి 1 ఇంచ్కి పైప్ అనమాట. ఇంకపోతే ఈ 4 ఇంచ్ పైపు డ్రైనేజ్ పైప్ అనమాట. మన 3 బాత్రూమ్లకి ఆ 3 బాత్రూమ్లకు డ్రైనేజ్ పైపు మన కింద మనకి కనెక్షన్ ఉంది కదా, దీనికైతే కలపాల్సి ఉంటుంది అనమాట. పైన హెయిర్ పైప్ అయితే ఒకటి పెట్టాలి. కానీ ఇది సమస్య కాదు, మాకు టైం కూడా అయిపోతుంది. కానీ పెద్ద సమస్య ఏంటంటే పైన చూసారా టెంకాయ చెట్లు 3 ఉన్నాయి. ఏ టెంకాయ ఊటరు నెత్తిన పడద్దు, అది ఒక టెన్షన్ అయిపోయింది. ఒక్కొక్కటి 30 అడుగుల హైట్ అయితే ఉందన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే ఎట్లా కింద మీద పడి టైం 6 అయితే అయిపోయింది. అప్పటికి చేస్తూ ఉన్నాం. ఇంకా లాస్ట్ నేను చూపించాను కదా MTFT అయితే వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఫైనల్గా అయితే ఇలాగైతే తయారైంది మా వర్క్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోకి వస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.